నేను రియల్ భూమి తరఫు నుంచి కంచికచర్ల దాచవరం సాయి బృందావనం మీటింగ్ అని బయలుదేరాను. ఖమ్మంలో రైలు ఎక్కాను. ఖమ్మంలో రైలు ఎక్కిన తర్వాత కొద్దిసేపటికి ఒక ఆమె 2 మూటలు పట్టుకొని 3 పిల్లలతో రైలు ఎక్కి నా పక్కనే కింద కూర్చుంది. కూర్చున్న కాడి నుంచి ఆమె ఏడుస్తూనే ఉంది. ఏం జరిగిందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను నేను ఆమెని. అడిగితే తన గోడు వెళ్ళబోసుకుంది. చేతిలో చిల్లి గవ్వ లేదు, వెళ్ళడానికి దారి లేదు. ఆకలితో ఉన్న పిల్లలు చూస్తే మనసు ద్రవించిపోయింది. వెంటనే వారికి కావలసిన ఆహారం, నీళ్లు ఇచ్చి కొంత ధైర్యాన్ని నింపాను. జీవితం ఒక్కోసారి ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈమెను చూడండి, 3 పసిపిల్లలను అక్కున చేర్చుకొని కళ్ళల్లో కన్నీళ్లతో గమ్యం తెలియని ప్రయాణం చేస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళాలి, నా పిల్లల్ని ఎలా సాకాలి అనే ఆవేదన ఆ తల్లి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె చెప్పిందంతా విన్నాక ఈమె ఏదో ఒక అఘాత్యానికి పాల్పడుతుందని నాకు భయం వేసింది. నాకు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఖమ్మంలో నా మిత్రుడైన అన్నం శ్రీనివాసరావు గారు అన్నం ఫౌండేషన్ నడుపుతున్నాడు. నేను వెంటనే తనకి ఫోన్ చేశా. ఫోన్ చేయగా ఎమ్మటే స్పందించాడు. నేను ఈమె వివరాలు మొత్తం చెప్పేసి ఈమెకి ఆయన అడ్రస్, ఫోన్ నెంబర్ మొత్తం రాసి ఇచ్చేసి బోనకల్లు నెక్స్ట్ స్టేజ్ బోనకల్లో ఆమెను దింపేసి కావాల్సిన డబ్బులు అవన్నీ అందించా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చూసి అందరూ కూడా డబ్బులు ఇచ్చారు. అందరూ మంచివారేనండి. తర్వాత నేను వీళ్ళని అక్కడ దించేసి వేరే ట్రైన్కి ఖమ్మం పంపించడం జరిగింది. మనం చేసే చిన్న సాయం ఒకరి జీవితాన్నే మార్చేయగలదు. ఈ తల్లి పిల్లలు ఇప్పుడు సురక్షితంగా ఉంటారని ఆశిస్తున్నాను. తోటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు చేయుతనివ్వడే అసలైన మానవత్వం. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మన చుట్టూ ఉన్న ఇలాంటి వారికి సహాయం చేయండి. జై హింద్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తర్వాత నేను మధ్యలో ట్రైన్ దిగి నందిరెడ్డి గారు నేను కలిసి దూబిశెట్టి శ్రీనివాసరావు గారి మీటింగ్కి వెళ్ళటం జరిగిందండి.